డాక్టర్ చల్ల ఆధ్వర్యంలో శశాంక్ సూర్య వర్షిత్కు ఘనంగా సన్మానం చేశారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఆలమూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు అద్దరి శ్రీనివాసరావు, సిఆర్ఎంటి వెంకటజ్యోతిల రెండవ తనయుడు శశాంక్ సూర్య వర్షిత్ 597 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకును మరియు జిల్లా స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకున్న శుభ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. రాష్ట్ర శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ట్రెజరర్, గౌరవ జిల్లా అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందించారు. వర్షిత్ క్రమశిక్షణతో కృషి, పట్టుదలతో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించడం చాలా ఆనందకరమని అన్నారు. భవిష్యత్తులో విద్యాపరంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము అని చెప్పారు. విద్యార్థిని ప్రశంసిస్తూ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు చల్లా నానాజీ, గౌరవ అధ్యక్షులు రామానుజుల శేషగిరి, మాజీ ఉప సర్పంచ్ చల్లా సీతమహాలక్ష్మి, భూషణం, ఎలుగుబంటి బూరయ్య, సిరిగినేడి పట్టాభి, శ్రీపతి, సూర్యనారాయణ, ప్రభాకర్, సామంతులు, నానిగా, వెంపల సత్యబాబు, ఉదయం, భూమా, వెంకన్న మరియు పలువురు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు పాల్గొని విద్యార్థిని అభినందించారు. చూడండి సార్, చూడమ్మా ఇప్పుడు బాగా రెండునండి. ఓకే అండి, మాట్లాడండి, పర్లేదు. ఆలమూరు మండలం ఆలమూరు గ్రామం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్షులు చల్లా నానాజీ గారికి, అదేవిధంగా మరి గౌరవ అధ్యక్షులు మన శేషగిరిరావు గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర కాపు సంఘం ట్రెజరర్ మన అయినటువంటి మన చల్లా ప్రభాకర్ రావు గారికి, అదేవిధంగా మన ఆలమూరు గ్రామ ఎక్స్ ఉప సర్పంచ్ అయినటువంటి చల్లా లక్ష్మీభూషణం గారికి, వార్డు మెంబర్ బోరే గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి కాపు సోదరులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మా అబ్బాయి శశాంక్ సూర్యవర్షిత్ 10th క్లాస్లో 597 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో 2nd ర్యాంకు, మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించి మన కాపు జాతి పిల్లలందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. ఇదే విధంగా నాకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, గతంలో మరి పెద్ద అబ్బాయి విద్యాధర్ 600కి 585 మార్కులు అప్పట్లో జిల్లా 2nd సాధించి తదుపరి పాలిటెక్నిక్లో రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంకు, అదేవిధంగా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో 99.2% సాధించి ఇప్పుడు ఎన్ఐటి రాయ్పూర్లో కంప్యూటర్ సైన్స్లో 2nd ఇయర్ చదువుతూ అక్కడ కూడా ఆ క్యాంపస్ మొత్తం, ఆ యూనివర్సిటీ మొత్తం టాప్ ప్లేస్లో ఉన్నాడు. మొన్ననే ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దేవుడి దయ మీ అందరి సహకారం ఉంటే ఈ సంవత్సరంలో మంచి ప్లేస్మెంట్ వస్తుంది. అది అప్పుడు అన్నయ్య ఎప్పుడైతే సన్మానం చేశాడో పెద్దోడికి, ఆ రోజు నేను చేయించుకున్నాడు. నేను మళ్ళీ ఇదే ప్లేస్లో సన్మానం చేయించాలి డాడీ, నాకు నేను చదువుకుంటానని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. మళ్ళీ తర్వాత ఒక ఛాలెంజ్ కూడా చేశాడు. అన్నయ్య తెచ్చుకున్న 585 కాదు, 1 మార్కు ఎక్కువే తెచ్చుకుంటానని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు. 1 మార్కు కాదు, ఆడికంటే ఇప్పుడు 12 మార్కులు ఎక్కువ సాధించి నన్ను ఆనందమయం చేయడమే కాకుండా మన కాపుజాతి విద్యార్థులందరికీ కూడా సవాళ్ళని విసిరినటువంటి వ్యక్తి అయినప్పటికీ మన మండలంలోనే చంద్రూరు గ్రామంలోనే ఇతరుతో చదువుకున్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మన వేరే సామాజిక వర్గం చెందిన ఆ అమ్మాయి కూడా బాగా చదివి ఆ అమ్మాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ 2nd, అంటే ఒకే అయినప్పటికీ మనం అభినందించాలి. విద్యలో ఎవరైనా సరే రాణించవచ్చు. మన జాతిలో చూసుకుంటే ఈ విధంగా రాణించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అది నా అన్నయ్య చేతుల మీదుగా, మీ అందరి చేతుల మీదుగా సన్మానం చేయించుకోవడం, వాడు ఎప్పుడైతే చేయించుకున్నాడో అప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు జీవితాంతం మీకు రుణపడి ఉంటారని ఈ విధమైనటువంటి కృషి ఇచ్చినందుకు. ఇదే కాదు, మన పిల్లలు ఎవరైనా సరే ఈ విధంగా సాధించినందుకు మీరు చేస్తూ ఉన్నారు. ఇలా చేయాలని మన శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం తరపున అందరికీ, ఎవరైతే ఉన్నత విద్యావంతులు ఉంటారో, ఎవరైతే మంచి విత్తులు చేస్తారో అందరినీ గుర్తించి వారికి సన్మానం చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మన శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు బాబు సార్ మాట్లాడరా, ఈ యొక్క అన్నా కదా ఇప్పుడు ఛాలెంజ్ చేశావు కదా అన్నయ్య గురించి చెప్పు. ముందుగా నా పేరు శశాంక్ సూర్యవర్షిత్. నేను మా అన్నయ్య ఎప్పుడైతే 585 మార్కులు పైగా 580 మార్కులు 10వ తరగతిలో తెచ్చుకున్నాదో, నాకు ముందుగా
మా తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారు. కానీ ఆ సమయంలో నాకు ఎంతగానో స్ఫూర్తి లేకపోయినా అప్పుడు అనిపించింది, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవపడేలా చేయాలి అని అనిపించింది. అందువలన అప్పటి నుంచి ఎంతో బాగా చదవలేకపోయినా, కొంచెం భయం వేసిన అదే మా తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి కానీ, మా స్కూల్లో ఇచ్చిన గైడెన్స్ కానీ ఇవన్నీ ఫాలో అవుతూ మంచిగా ఒక చదువు చదివి ర్యాంక్ సంపాదించాను. దీని తర్వాత ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇలా కాపు సంఘంలో ప్రతి ఒక్కరితో ముందుగా మా చెల్ల ప్రభాకర్ రావు గారితో సన్మానం చేసుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇంకా సెలవు. ఆలమూరు గ్రామం నందు అద్దరి శశంకర్, అలాగే మెండపేట చైతన్య కాలేజీలో స్కూల్లో ఈరోజు జిల్లా సెకండ్ ర్యాంక్ వస్తూ ఈరోజు 600 మార్కులకి 597 మార్కులు సాధించి మా కాపు జాతికే ఈరోజు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈరోజు అభినందిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బిడ్డలు అనేది క్రమశిక్షణలో పెట్టేది తల్లిదండ్రులు. ఆ క్రమశిక్షణలో ఫస్ట్ నుంచి కూడా మంచి క్రమశిక్షణలో పెట్టి పిల్లల్ని చదివించినటువంటి మా తమ్ముడు కూడా ఈరోజు శ్రీకృష్ణదేవరాయ సంఘానికి అభినందిస్తూ, ఈరోజు బిడ్డలే తల్లిదండ్రులకు ఒక ఆస్తి, అందులో బ్రహ్మాండమైన ఆస్తి. ఈ బిడ్డ ఇవాళ మార్కులు తెచ్చి ఒక ఆస్తి, కోట్ల ఆస్తి అక్కర్లేదు, ఇది చాలు. ఇవాళ జిల్లాలోనే సెకండ్ ర్యాంక్ లో వచ్చాడంటే, స్టేట్ లో 3వ ర్యాంక్ వచ్చాడంటే మాకెంతో ఆనందకరం కింద ఉంది. అదే విధంగా ఈ వీడియో చూసిన ప్రతి వారు కూడా తల్లిదండ్రులు ఇది చూసి మీ బిడ్డలు కూడా ఇదే రకంగా చదివించుకుని ముందుకు తీసుకొస్తారని చెప్పేసి ఈరోజు మా శ్రీకృష్ణదేవరాయ తరపుని ఈ అబ్బాయికి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.